ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు కలిసి అడుగుతున్నారో వాళ్ళు అడిగి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే రూపే ఆయన శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు. అన్నీ కూడా రిలీజ్ అవుతా ఉన్నాయి. ఇంకా ఒకటిన్నర సంవత్సరం కూడా మేము చాలా 80% హామీలు అమలు పరిచాం. దసరాకి వాహన మిత్ర కింద మరి ఆటో మిత్రులకి 15,000 వేస్తా ఉన్నారు. దానికో పాలసీగా పెట్టుకున్నాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చాలా శరవేగంగా ఇవాళ హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా అవగాహన కలిగిన వ్యక్తి. ఆయన దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది కేంద్ర పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. ఇవాళ ఆయన హెల్త్ రంగంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా పోతా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో అంటారు చూడండి, ఏదో గాలివాన్ ఏదో వచ్చింది, నేను నా జీవితంలో ఇంత పెద్ద గాలివాన్ చూడలేదంట. ఈయన రాజకీయ భవిష్యత్తు ఎంత, ఈయన రాజకీయ జీవితం ఎంత జగన్మోహన్ రెడ్డిది. ఆయన ఏదో పెద్ద నా రాజకీయ జీవితం అని మాట్లాడుతూ ఉన్నాడు నిన్న. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు మారటం అనేది కళ. మనం జగన్మోహన్ రెడ్డి నుంచి మంచిని ఆశించడం, ప్రతిపక్ష హోదా కావాలి కావాలి అని గింగరాలు తిరుగుతూ ఉన్నాడు. ఎలా వస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? పద్ధతి కూడా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. సార్, ప్రతిపక్ష హోదా అడిగే పద్ధతి అదేనా? అసలు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటావేంటి? చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడావు ఆ రోజు, అందరూ చూశారు. నీకు నేను తలుచుకుంటే నేను 2-3 లాగేస్తే నీకు ఆ హోదా కూడా ఉండదన్నావు. మరి నువ్వు ఆ రోజు అంకెతో సహా చెప్పావు కదా. 18 అనేది అంకె నీ నోటితో పలికావు. ఇవాళ అంకె అనేది శాంతి కాదు, అంకె అనేది లేనే లేదు. ఉన్నాయి 2 పక్షాలే, వైసీపీ అను తెలుగుదేశం. కాబట్టి నాకివ్వండి అని అడుగుతా ఉన్నావు. ఇస్తేనే వస్తానంటా అన్నావు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు? నువ్వు 2 కాదు 4 తీసుకున్నా, నా ప్రతిపక్ష హోదా పోయినా, నేను శాసనసభ్యుడిగా అయినా కూడా అసెంబ్లీకి వచ్చి నా గొంతు వినిపిస్తా. నన్ను ఎంత అవమానపరిచినా, నా కుటుంబ సభ్యులను అవమానపరిచినా, నువ్వు ఎవరిని అవమానపరిచినా నేను అసెంబ్లీ వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు. కానీ నువ్వు ఏ రోజైతే నా కుటుంబ సభ్యులు, నా సతీమణి మీద వ్యక్తిగత దాడి చేశావో ఇక ఈ సభకి రాను. మా వాళ్ళ సభలో వాణి వినిపిస్తారు, మా వాళ్ళందరూ ఉంటారు, అచ్చెన్నాయుడు గారు ఉంటారు, పయ్యావుల కేశవ్ ఉంటారు, అందరూ మాట్లాడతారు. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కోమని చెప్పి ఒక శపథం చేసి తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి వచ్చాడు, అడుగు పెట్టాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం శరవేగంగా, ప్రజలు ఆనందంగా ఉన్నారు, శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవాళ జగన్ అనే వాడి మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు. సరే శ్రీనివాస్ గారు, ఏదైనా ప్రతిపక్ష నేత హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిందే. మీ పార్టీయో లేదంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇస్తారు? అది ప్రజలు ఇవ్వాలి. ప్రజలు తిరస్కరణకు గురయ్యారు వారు. కాబట్టి వాళ్ళ ప్రతిపక్ష నేత హోదా అడగడంలో అర్థం లేదనేది కనిపిస్తా ఉంది. మా లోకేష్ గారు 6,000తో మంగళగిరితో ఓడిపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళా నిలబడి ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే 95,000 మెజారిటీతో గెలిచాడు రాష్ట్రంలోనే. జగన్మోహన్ రెడ్డి 3 సార్లు పులివెందుల ఎమ్మెల్యే గెలిస్తే మంగళగిరిలో లోకేష్ గారికి వచ్చిన మెజారిటీ ఒక్కసారి కూడా అతనికి రాలేదు. అతను తిరుపతిరావు గారితో మాట్లాడదాం. 90% తన సామాజిక వర్గం ఉన్న చోట పోటీ చేశాడు. ఇవాళ మా లోకేష్ గారు పోటీ చేసిన మంగళగిరిలో తన సామాజిక వర్గం వారు కనీసం 7% కూడా లేరు. మనిషికి బ్రాడ్ మైండ్ ఉండాలి సార్. కులము మతం, మా కులస్తులుంటే మేము పోటీ చేస్తాము, మా కులం ఉంటే ఇది చేస్తాం. కులాలతో రాజకీయ నాయకులుగా ఎదగలేరు. అది జరిగే పని కాదు. తాత్కాలిక ప్రయోజనం పొందితే పొందొచ్చు, కానీ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కుప్పంలో కూడా 3% ఆయన సామాజిక వర్గం ఉన్నది, అంతా కూడా బీసీలే. అక్కడ భరత్ అనే బీసీ అతను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మీరు భరత్ని ఆదరించండి, ఎమ్మెల్సీ ఇచ్చాను, మంత్రి కూడా చేస్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు ఓడించండి అని పాపాల పెద్దిరెడ్డిని పంపించి కోటాను కోట్లు ఖర్చు పెట్టించారు. చంద్రబాబు నాయుడు ఓడించగలిగారా మీరేమన్నా? చంద్రబాబు నాయుడు గారు కులస్తులు ఎంతమంది ఉన్నారు అక్కడ? కాబట్టి ఈ సందర్భంగా ఒకటే జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీకి కానీ, మేధావులకు కానీ తెలియజేస్తా ఉన్నా, ఈ రాష్ట్రాన్ని ఎంత పరచాలో అంత పరిచింది వైకాపా. ఇప్పుడైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు చెప్పినట్టు మరో 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పి ఆయన అన్నాడు. ఆయన ఆ మాట ప్రకారమే తదాస్తు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి బీజేపీ సహకారంతో, కేంద్ర సహకారంతో అభివృద్ధి చెందిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, సుదీర్ఘ ప్రసంగం అయితే మనకి ఇంకొకరు వాయిస్ కూడా తీసుకోవాలి. తిరుపతిరావు గారు ఏం చెప్తారు సార్? అంటే ఒకవైపున అభివృద్ధి సంక్షేమం పేరుతోని మీ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నారు, ఇంకొక వైపునేమో ఫేక్ ప్రచారంతోనే వైసీపీ ప్రజల్లోకి వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అలాగే
ఏ రకంగా అయినా సరే ప్రజల్లో లేని ఒక భావన క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. మీరు అప్రమత్తంగా ఉన్నారా? అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని మీరు అనుకుంటున్నారు, కానీ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు, అలాగే కాంట్రాక్టర్లను